ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో వింటూ వస్తున్నాం, చూస్తూ ఉన్నాం. చాలామంది లెవియథాన్ గురించి అనేక రకాలైన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే చాలామంది కూడా దీని గురించి అనేకమైన వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ఎందుకు ఈ రోజున ప్రత్యేకంగా ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, చాలామంది అనేక రకాలైన భయాలు కలిగి ఉన్నారు. ఏంటంటే 2025 సంవత్సరం ప్రళయం వస్తుందా, ఈ భూమి అంతమైపోతుందని, జలప్రళయం వస్తుందని, సునామీలు వస్తాయని, భూకంపాలు కలుగుతాయని, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని, లెవియథాన్ నిద్రలేచిందని, అనేక రకాలైన మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, లెవియథాన్ అంటే ఏంటి? ఈ లెవియథాన్ ఉందా? ఈ లెవియథాన్ నిజమేనా? దీనికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? వాస్తవాలు ఏంటి? మనకున్న అపోహలు మనం తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక వేల సంవత్సరాల క్రితమే ఈ లెవియథాన్ గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 41 అధ్యాయంలో ఈ లెవియథాన్ గురించి ప్రస్తావించబడింది. అక్కడ మీరు గమనిస్తే లెవియథాన్ అనే మాటకు తెలుగు ట్రాన్స్లేషన్లో మకరము అని ప్రస్తావించబడింది. లెవియథాన్ అనగా మకరం. మకరం అంటే మొసలి. అయితే ఇది చాలా భయంకరమైంది. సీ మోనిస్టర్గా, ఒక సముద్ర రాక్షసిగా దాన్ని పోలుస్తూ చెప్తూ వస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, గత కొద్ది రోజులుగా సముద్రంలో నుంచి, అగాధ జలాల నుంచి కొన్ని జలచరాలు, జీవరాశులు బయటికి రావటం, అవి చనిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అసలు లెవియథాన్ సముద్ర భూగర్భ జలాల్లో ఉందా అనేది మనం ఆలోచన చేస్తే, చాలామంది చెప్తూ ఉన్నారు అది దాదాపుగా 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ప్రస్తుతానికి అది నిద్రపోతుంది, దేవుని యొక్క యుగాంతంలో రాకడలో అది నిద్రలేస్తుంది, దేవుడు దాన్ని సృష్టించాడు, దాన్ని దాచిపెట్టి ఉంచాడు, మరుగు చేశాడనే విషయాలు చాలామంది చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన వేళ ఏంటంటే, బైబిల్ ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి. బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉందో ఆ విషయాల్లో మనం మౌనంగా ఉండాలి. ఈరోజున ఎలా అయిపోయిందంటే, చాలామంది సత్యానికి మక్కువ చూపడం కంటే అసత్యాన్ని ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అంటే రూమర్స్ని, అపోహల్ని, కల్పితాలని ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు. వాటిని గురించి భయాన్ని కలుగుంటున్నారు. వాస్తవానికి మనం వస్తే, వాస్తవాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ లెవియథాన్ అనే ఈ సముద్ర రాక్షసి లేదా ఒక మోనిస్టర్, ఘట సర్పము, 10 తలలు కలిగిందిగా, నొప్పులు విరజం మీదుగా, పొగలు విరజం మీదుగా, చాలా భయంకరమైన క్రూరమైన జంతువుగా దేవుడు సృష్టించాడని బైబిల్ లేఖన ఆధారాలు చూపిస్తూ అనేక మంది చెప్తూ ఉన్నారు. సంఘముగా, దేవుని పిల్లలంగా దీని గురించి భయపడనక్కర్లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజముగా ఒకవేళ ఆ సీ మోనిస్టర్ ఉన్నట్లయితే సముద్ర ప్రయాణాలన్నీ సాఫీగా జరిగేవా? శాటిలైట్ ద్వారా దాన్ని ఎప్పుడో గమనించేవారు, గుర్తించేవారు, దాని మనుగడ తెలుసుకునేవారు, దాన్ని ఏదో ఒక రీతిగా దాన్ని అంతం చేసేవారు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఈ సృష్టిలో సృష్టించిన ప్రతీది కూడా, జీవచరాలు, జంతువులు కూడా భయంకరమైనవి కానీ హానికరమైనవి కాదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని
తెలియపరచడానికి సృష్టించబడ్డాయి. అవన్నీ కూడా దేవుని కంట్రోల్లో ఉంటాయి, దేవుని మాటకు లోబడేవిగా ఉంటాయి. అలాగే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, లెవియతాన్ అనే ఈ క్రూరమైన సముద్రపు జంతువు రాక్షసుని గురించి అనేకమైన మాటలు చెప్తూ ఉన్నారు కదా. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు సృష్టించిన సృష్టిని చూసి భయపడుతున్నారు, ఆ సృష్టిని ఆరాధన చేస్తున్నారు, ఆ సృష్టిని పూజిస్తున్నారు. సముద్రాన్ని, సముద్రంలో ఉన్న జీవచరాలని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, కానీ సృష్టికర్తను మర్చిపోతున్నారు. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన దేవుణ్ణి పక్కన పెట్టేసి లెవియతాన్ అనే సముద్ర ఒక జంతువుకి, జీవచరానికి భయపడటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యకరుడు సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వాన్ని సృజించిన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏదో ఒక జంతువు నిద్రలేచిందని చెప్పి చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అనేక రకాలైన థియరీస్ దీని గురించి ఉన్నాయండి. అనేక రకాలైన అభిప్రాయాలు చాలామంది వ్యక్తపరిచారు. వాటిల్లో మొదటిగా, ఇది కల్పిత గాథ, ఒక కల్పించబడింది, ఒక మిథికల్గా అది వాడబడింది, ఒక మిత్ అనేది ప్రస్తావించబడింది. అలాగే ఒక దేశాన్ని గురించి, ఒక పట్టణాన్ని గురించి, ఒక రాజ్యాన్ని గురించి, ఒక అధికారాన్ని గురించి వ్యక్తపరచడానికి ఈ భావజాలన్నీ కూడా వాడబడ్డాయని. ఒక ఐగుప్తు దేశం కావచ్చు, బబులోన్ దేశాన్ని పోల్చి చెప్పడానికి పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని జంతువులతోనూ జీవచరాలతోనూ పోల్చి ప్రస్తావించడం జరిగింది. యోబు గ్రంథంలో కూడా 41 అధ్యాయంలో దేవుడు యోబును ప్రశ్నిస్తూ ఆయన యొక్క శక్తిని, గొప్పతనాన్ని యోబుకు కనపరుస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, శక్తిని వర్ణించడానికి ఉపమాన రీతిగా, అలంకార రూపకంగా వర్ణించడానికి వాడబడిన పదజాలాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా మనం చూసామా, మకరానికి, మొసళ్ళకి 10 తలలు ఉండటం, నొప్పులు కక్కటం, పొగలు విరజమ్మటం, ఇవన్నీ కూడా ఎప్పుడైనా మనం చూసామా? అంత భయంకరమైన మొసళ్ళు ఉన్నట్లయితే మనం మనగలిగే వాళ్ళమేనా? ఒకవేళ ఉన్నా దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో, ఎంతగా మనల్ని సంరక్షిస్తున్నాడో, కునుకక ఆయన నిద్రించగా మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో కదా. లెవియతాన్ అనే ఇక జంతువుని గురించి, అది నిద్రలేచిందని, అలాగే ప్రకటన గ్రంథంలో మహాఘట సర్పం అని చాలామంది ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన 17వ అధ్యాయంలో ప్రస్తావించబడిన మహాఘట సర్పానికి ఈ యొక్క లెవియతానికి ఎటువంటి పోలిక లేదు, పొంతన లేదు. అది పోల్చడానికి సరికాదు. చాలామంది తెలియక చాలామంది లెవియతాన్ గురించి అనేక రకాలుగా బోధిస్తున్నారు, అనేక రకాలుగా ప్రస్తావిస్తున్నారు. యూదా మత గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయని, కొన్ని గ్రంథాల్లో లిఖితం అయ్యాయని, ఇవి జరగబోతున్నాయని అనేక రకాలైన అభిప్రాయాలు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క సందేశం ద్వారా మనం అర్థం చేసుకోవాలి, ఒక వివరణ మనం అర్థం చేసుకోవాలి. లెవియతాన్ అనేది ఒకవేళ అది నిద్రలేచి రాబోతున్నా, దేవుని రాకడ సమీపంగా ఉన్నా, మరి నీవు నేను సిద్ధపడ్డామా? దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? మన హృదయాన్ని సిద్ధపరచుకోగలుగుతున్నామా? జంతువుల గురించిన భయం కాదండి మనకు కావాల్సింది, దేవుని భయం మనకు కావాలి. అయందులో భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి. సృష్టికర్తను ప్రేమించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలి. సృష్టిలో ఉన్న వాటికి సాగిలపడి, సృష్టిలో ఉన్న వాటికి భయపడి, వాటిని మనము దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించడం కాదు, కానీ ఆ సృష్టికర్త అయిన యేసయ్యను మనము ఘనపరచు వారంగా, ఆరాధించు వారంగా ఉండగలగాలని ప్రభు పెట్టిన జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కడవరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. అపాయకరమైన రోజులు వస్తున్నాయి. అనేక రకాలైన సూచనలు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు ఏ రీతిగా బ్రతుకుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లెవియతాన్
జంతువు అనేది ఉన్నా లేకున్నా దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఆయన మనల్ని కలుగు చేశాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. అనేక రకాలైన కల్పితాలను, అనేక రకాలైన మిత్తులను మనం నమ్మటం సఖ్యం కాదు. కానీ వాక్యాన్ని మనం పరిశోధించి అర్థం చేసుకొని ఆ సత్యాన్ని మనం గ్రహించి అనేకులకు కనువిప్పు కలిగించే వారంగా, చెప్పేవారంగా ఉండగలగాలి. కాబట్టి లెవియతాన్ అనేది మహాఘట సర్పం అని చెప్పటం సరికాదు. అలాగే లెవియతాన్ అనేది నిద్రపోతుందనే విషయం దేవుడే కలుగు చేశాడు. ఒక లెవియతాన్ని దేవుడు చంపేశాడు. ఒక లెవియతాన్ని దేవుడు దాచిపెట్టుంచాడు. దీనికి సంబంధించిన ఆధారాలు మనకి ఎక్కడ లేవు. సైంటిఫిక్గా లెవియతాన్ నిద్రలేచిందనే సైంటిఫిక్ ఆధారాలు ఎక్కడా కూడా మనకి రుజువు కాలేదు ఇంతవరకు. అయినప్పటికీ నీవు నేను దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన రాకడ కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? మన తోటి వారిని మనం సిద్ధపరుస్తున్నామా అనే విషయాలు మనం గ్రహింపు కలిగి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధ లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశోధిద్దాం, చదువుదాం, వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుందాం. ఉన్నది ఉన్నట్లుగా మనం అర్థం చేసుకొని మనకున్న భయాలు, అపోహలను, అబద్ధ బోధనలు మనం ఖండించే వారంగా, సంఘంగా మనం ఉండాలని ప్రభు పెట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అంత్య దినాల్లో సంఘానికి, మనకు, మన కుటుంబాలకి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక, నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.